సార్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలైతే ప్లకార్డులు పట్టుకొని ఫుల్ రెచ్చిపోయారు సార్. అంటే దాని మీద కొటేషన్స్ చూస్తుంటే మేము 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతామంటూ కూడా ఆ ప్లాకార్డులు పట్టుకొని మరి చేరడం జరిగింది సార్. ఇది ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న కింది స్థాయి కార్యకర్తలలో భయాందోళనకు గురవుతున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఈ స్థాయిలో బెదిరించేస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆయన బెదిరిస్తున్నారు. మరి ఇది ఎక్కడి వరకు దారి తీయొచ్చు? అండ్ ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు లోకేష్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడానికి అమిత్ షా గారిని కలిసారని కూడా చెప్తున్నారు. అంటే ఒక భీకర యుద్ధం అయితే అటు వైసీపీకి, టీడీపీకి మధ్య జరుగుతుంది. అసలు పల్నాడులో మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి పర్పస్ ఏంటి? మరి ఇటు లోకేష్ గారు అమిత్ షా గారిని కలవడానికి పర్పస్ ఏంటి? సో వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు సార్? మామూలుగా సినిమాలో ప్లాట్ థిక్కెన్స్ అంటారు. అంటే కథ మంచి పాకాన పడుతుందని. అలాగే ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ లో కూడా ప్లాట్ థిక్ అవుతా ఉంది. ఒక పక్క ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డే 1 నుంచి కూడా రివెంజ్ పాలిటిక్స్ లెక్క వెళ్ళిపోయింది. ఇటు అధికారుల్ని, ఇటు వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. మరోవైపు జగన్ మొదటి 4 నెలలు సైలెంట్ గా ఉండి 4 నెలల్లో జనంలోకి రావడం, తర్వాత జగన్ వెర్షన్ 2.0 వెర్షన్ చూస్తారు మీరు అని చెప్పడం, కేడర్ను ఉత్సాహపరచడానికి బయలుదేరడం జరుగుతుంది. ఇది రాప్తాడుతో మొదలైంది. మనకి రాప్తాడు జగన్ అక్కడ వైసీపీ నాయకులను చంపేయడంతో జగన్ వెళ్ళాడు. ఆ తర్వాత హెలికాప్టర్లు ఇవ్వడం మానేశారు జగన్ కి. దాంతో ఇదే మంచిదనుకున్నట్టుగా జగన్ ఏం చేస్తున్నాడంటే, ఎంత దగ్గరున్నా ఎంత దూరం ఉన్నా రోడ్డు మార్గంలోనే ప్రయాణించడం, గంటల గంటలు ఒక దండయాత్రలాగా చేయడం, తర్వాత ఓపెన్ గా వార్నింగ్లు ఇవ్వడం. లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుంటే మీరు కనిపించిన బుక్ లో రాసుకోండి, మిమ్మల్ని వేధించే ప్రతి ఒక్కడికి నేను వాడి అంతు చూస్తానన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నాడు. దాంతో నిన్న ఫస్ట్ టైం ఈ స్థాయిలో ఓపెన్ గా నిన్నేమైందంటే, అక్కడ నాగా మల్లేశ్వరరావు అనే అతను యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అతని విగ్రహాన్ని పెట్టడానికి, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి రెంటపాళ్ళ అనే గ్రామం, సత్తెనపల్లి నియోజకవర్గం పల్నాడు లో ఆ రెంటపాల గ్రామాన్ని వెళ్ళి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాడు. సో ఈ సందర్భంగా 70 కిలోమీటర్లు ఉంటే తాడేపల్లి రెంటపాలెంకి మధ్య దాదాపు 7 గంటల పాటు జగన్ కాన్వాయ్తో ప్రయాణించాడు. అంటే బల ప్రదర్శన. మొన్ననే పొదిల్లో చూసాం జగన్ పెద్ద ఎత్తున అక్కడ ఎట్లా తన జనాన్ని ప్రదర్శింపజేసి రాళ్లు కూడా వేయించారని విమర్శలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రభుత్వం, పోలీసులు పర్మిషన్ లేకపోయినా కూడా జగన్ పెద్ద ఎత్తున సమీకరించాడు జనాలని చెప్తున్నారు. సో ఈ సందర్భంగా అక్కడ కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అక్కడ మనకి చూస్తే ఒక పుష్ప డైలాగ్, రప్ప రప్ప నరుకుతాం, పొట్టేళ్ళు నరికినట్టు నరుకుతామని స్లోగన్లు పెట్టుకొని, కటౌట్లు, తర్వాత ఫ్లెక్సీలు పెట్టుకొని తిరుగుతున్నారు. అన్న వస్తాడు, అంతు చూస్తాడు, ఇది దండయాత్ర, ఎవడైనా నాని తొక్కిపడేస్తాం అంటూ, ఇది రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త అని పాట పెట్టేసి పెద్ద ఎత్తున అక్కడ హడావిడైతే నిన్న చేశారు. అది తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే స్థాయిలో బెదిరించడానికే ఈ పని చేస్తున్నాడు జగన్ అని ఇవాళ మొత్తం తెలుగుదేశం పత్రికలన్నీ కూడా పెద్ద ఎత్తున రాస్తున్నాయి. తెలుగుదేశం మీడియా విమర్శిస్తుంది. సో అంటే డైరెక్ట్ గా ఇప్పుడు జగన్ 2 వ్యూహాలు రచించినట్టుగా తెలుస్తుంది. ఒకటి, ఇటు తమిళనాడులో ఉండే గుండా చట్టము, తర్వాత మహారాష్ట్రలో ఉండే ఎంకోకా అనే చట్టము, ఇలాంటి ఒక ప్రత్యేక చట్టాన్ని జగన్ తీసుకురావాలని జగన్ అధికారంలోకి వస్తే, దాంట్లో ఏంటంటే కఠినమైన షరతులు ఉంటాయి. ఎవరినైనా కూడా ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా కూడా సర్వేలెన్స్ పెట్టాము, ఈ సర్వేలెన్స్ లో ఇతను మాకు దొరికాడని చెప్పి అరెస్ట్ చేసేయచ్చు, బెయిల్ రాకుండా. అదొక పద్ధతి. 2, ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి వాళ్ళకి కొంతమంది పోలీసులు, తనకి అనుకూలంగా ఉన్న పోలీసుల దగ్గర ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ సహకారంతో ఎక్కడికక్కడ అటాక్స్ చేయాలి. ఎందుకంటే జగన్ అంటేనే మనకి 2014-19లో కూడా ప్రైవేట్ సైన్యం ఉండేది. అప్పట్లోనే హైదరాబాద్ లో కూడా జగన్ బ్యాచ్ అనే వాళ్ళు పెద్ద ఎత్తున దిగిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎలా ఉంటుందో మనకు తెలుసు. జగన్ గాని వాళ్ళ తాత
రాజారెడ్డి దగ్గర నుంచి కూడా ఫ్యాక్షన్ లో నుంచి వచ్చిన వాళ్ళే. రాజారెడ్డి కూడా ఫ్యాక్షన్ బలైపోయిన వ్యక్తే. సో అప్పుడే వాళ్ళు ట్రెంచ్ మెథడ్ అంటారు. అంటే రాజారెడ్డి రాయలసీమలో చేసిన పద్ధతి ఏంటంటే ఏనుగులను పట్టడానికి ట్రెంచ్ మెథడ్ అంటారు. ఒక గుంత తవ్వి ఏనుగుల వచ్చే మార్గంలో దాని మీద ఆకులు చేస్తారు, ఏనుగులను తరుముతారు, ఒక ఏనుగు దాంట్లో పడుతుంది. అప్పుడు ఒకడొచ్చేమో దాన్ని అంకుశంతో పొడుస్తాడు, ఇంకొకడు వచ్చేమో దానికి చెరుకు అవన్నీ భోజనం పెడతాడు. సో అది ఏమనుకుంటుందంటే అంకుశంతో పడితే వాడు చెడ్డోడని, చెరుకు పెట్టేవాడు మంచోడని వీడికి మాలిం అవుతుంది. దీన్ని ట్రెంచ్ మెథడ్ అంటారు. సో రాజారెడ్డి అంకుశంతో పొడిచేవాడు అనమాట జనాల్ని, రాజశేఖర రెడ్డి వెళ్ళి చెరుకు పెట్టేవాడు. సో అంటే వీళ్ళిద్దరు కలిసి గ్రామాలని ఇలాగా తమ కంట్రోల్లో పెట్టుకున్నారనేది అప్పుడు వార్త వచ్చింది. దీని మీద బాలగోపాల్ ఏపీసీఎల్సీ ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ కూడా రాయలసీమ పాలెగాళ్ళ పేరుతో పుస్తకాలు కూడా, జిల్లా వారిగా పుస్తకాలను కూడా తీసుకొచ్చింది, చిన్న చిన్న బుక్లెట్స్ కూడా తీసుకొచ్చింది. సో అలాగా జగన్ కి ఫ్యాక్షనిజం అనేది నరనరాన అలా అతని బ్లడ్ లోనే ఉంది. సో అందుకని ఇప్పుడు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక భయభ్రాంతమైన వాతావరణాన్ని ఇప్పుడు క్రియేట్ చేస్తే ఈ 4 ఏళ్లలో కూటమి నాయకుల దూకుడిని తగ్గించాలి అనేది జగన్ ఎయిమ్ గా కనిపిస్తుంది. అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, కింది స్థాయి నాయకులందరూ కూడా ఒక భయభ్రాంతంలో ఉన్నారు. ఎందుకన్నా మంచిది, మళ్ళీ ఎవరు వస్తారో తెలీదు, మన ప్రభుత్వం మళ్ళీ రాకపోతే జగన్ మనల్ని వదలడు, అందుకని మనం ఎందుకు గొడవలు పెట్టుకోవాలి అని చెప్పి వీలైన చోట్ల వైసీపీతో కలిసిపోయి బిజినెస్లు చేయడం మొదలు పెట్టారని చెప్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మీరు ఈ రోజు అంటారు, రేపు పొద్దున మీరు కూడా జైళ్ళలో కూర్చుంటే మా బతుకులు ఏమవుతాయి, జగన్తో పెట్టుకుంటే జగన్ మీలాంటోడు కాదు, మీరంటే లీగల్ గా వెళ్తున్నారు, జగన్ అలా వెళ్ళడు అన్న ఒక భయాందోళన కోసమే జగన్ ఇలాగా తన విశ్వరూపాన్ని అయితే ప్రదర్శిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నిన్న జగన్ కూడా చాలా తీవ్రంగా కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు ఎలా అటాక్ చేస్తున్నాడు అని ఒక కొత్త స్ట్రాటజీని కూడా తీసుకొస్తున్నట్టు కనబడుతుంది. అంటే చంద్రబాబుకి కమ్మ సామాజిక వర్గానికి మధ్య ఒక గొడవ క్రియేట్ చేయడానికి కూడా జగన్ నిన్న ఒక సందర్భాన్ని వాడుకున్నట్టుగా చెప్తున్నారు. అందుకనే జగన్ నిన్న దేవినేని అవినాష్ని, వల్లభనేని వంశీని, కొడాలి నానిని, తలసిల రఘురామ్ని, అబ్బాయి చౌదరిని, దగ్గుపాటి సురేష్ వైజాగ్ లో ల్యాండ్స్ లాక్కోవడం, అన్నాబోతుని శివకుమార్ని, పోసాన్ని, ఇంటూరి రవిని, బ్రహ్మనాయుడిని, తర్వాత లక్ష్మీనారాయణని, ఇలాంటి వాళ్ళ లిస్ట్ అంతా చాలా పెద్ద చదివారు. ఇలాంటి కమ్మ వాళ్ళందరినీ కూడా చంద్రబాబు తీవ్రంగా వేధిస్తున్నాడు, కేసులు పెడుతున్నారు, పోలీసులు హరాస్మెంట్ చేయిస్తున్నాడు. జగన్ వల్లనే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు వల్లనే కమ్మ సామాజిక వర్గం బాధపడుతుంది అన్న ఒక నెరేటివ్ ని జగన్ బలంగా తీసుకోవడానికి ట్రై చేశాడు. దానికి సంబంధించి డీటెయిల్ గా అతను ఒక ఎగ్జాంపుల్స్ తో ఎక్కడెక్కడ కమ్మ వాళ్ళని ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, అంటే కమ్మ వాళ్ళు మీ దగ్గరే ఉండాలా, మీకు ఊడిగం చేయాలా, వాళ్ళు స్వతంత్రంగా ఉండకూడదా, ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తారా అన్న ఒక నెరేటివ్ ని జగన్ బిల్డప్ చేయడం మనకి కనిపిస్తుంది. ఈ రోజు కూడా జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించడం అనేది జరుగుతూ ఉంది. రెండో వైపు నిన్నంతా కూడా ఢిల్లీలో లోకేష్ అమిత్ షాతో, మిగతా మంత్రులతో, జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతితో, తర్వాత చిరాన్ పాస్వాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ లాంటి మంత్రులతో సమావేశమయ్యాడు. ముఖ్యంగా దాదాపు 30 నిమిషాల పాటు అమిత్ షాతో లోకేష్ సమావేశమయ్యి అందులో ప్రధానంగా జగన్ ని ఎలా అరెస్ట్ చేస్తే ఎలా ఉంటది ఏంటి అని చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇంకా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా రాలేదనేది మనకైతే క్లారిటీ లేదు. కానీ పదే పదే ఢిల్లీకి ఈ మధ్య లోకేష్ వెళ్ళడం, దీని వెనక ఏదో జరుగుతుంది, ఒక ప్లాన్ అయితే జరుగుతుంది అనేది చెప్తున్నారు. ఏం జరుగుతుందని చూడాలి. ఎందుకంటే 21వ తేదీ యోగాంధ్రకి మోడీ కూడా వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో జగన్ మీద మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా చంద్రబాబు ప్రభుత్వానికి అనేది చూడాలి. దాన్ని బట్టి నెక్స్ట్ పరిణామాలు అవి జరుగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.